తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూన్ నెలలో మిథున రాశి వారికి గురుడు వ్యయస్థానమందు, శని భాగ్యస్థానమందు, రాహు రాజ్యస్థానమందు, కేతు చతుర్థ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. అందరికీ అనుకూలంగానే ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. శుభకార్యములు జరగడానికి ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యముల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. శుభకార్యముల పట్ల ధనం కూడా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. తర్వాత కుటుంబంలో బంధుమిత్రాదుల్లోనూ సంఘంలోనూ మంచి గౌరవం ఏర్పడుతుంది. మీ బుద్ధి, మీ తెలివితేటల ద్వారా ఎంత కష్టమైనటువంటి పనైనా కూడా అందులో విజయాన్ని పట్టుదలతో సాధించే అవకాశం ఉంటుంది. చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. భూ గృహ స్థిరాస్తుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వాటిని అభివృద్ధి చేసే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అంతేకాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. చదువులపై శ్రద్ధ అవసరం. కష్టపడి ప్రయత్నం చేసినట్లయితే విజయ అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. మంచి ర్యాంకులు కూడా పొందే అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఏ రంగంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకైనా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. అధికారుల మన్ననలు కూడా పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు ప్రజలలో మంచి గౌరవం, మర్యాదలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు. విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కళాకారులకు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ గాయకులకు, సాంకేతిక నిపుణులకు మాత్రం కొంతమేర మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం కలుగుతుంది. వ్యాపారస్తులకు, అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా మంచి యోగ కాలం అనే చెప్పచ్చు. అన్ని వ్యాపారాల్లోనూ ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారాలు కూడా చాలా బాగా ఫలిస్తాయి. స్త్రీలకు ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కుటుంబంలోని, బంధుమిత్రాదుల్లోనూ, అలాగే సంఘంలోనూ కూడా మంచి గౌరవం, మర్యాద, కీర్తి, ప్రతిష్టలు కూడా ఉంటాయి. వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత కూడా కలిగే అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగుంటుంది. భూ గృహ స్థిరాస్తులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆదాయం కూడా బాగుంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ పట్టుదలతో కృషి చేస్తే మాత్రం అన్ని రంగముల వారు విజయాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారి యొక్క బుద్ధి బలంతో తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా విజయాన్ని సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది. ఈ మిథున రాశి వారు గురుగ్రహానికి జపం చేయించడం, కొమ్ము శనగలు, పసుపు వస్త్రం దానం చేయడం,
రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ద్వారా ఇంకా ఎన్నో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఈ జూన్ నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో మంచి ఫలితాల కోసం, మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరితో షేర్ చేసుకోండి. ముఖ్యంగా మీరు లైక్ చేయడం అన్నది మర్చిపోకండి. స్వస్తి.